ఫ్రెండ్స్, వైభవ్ సూర్యవంశీ మంచిగా ప్లేయింగ్ 11లో ఆడతాడనుకుంటే తను కాస్త డ్రింక్స్ బాయ్ లాగా మారిపోయాడు. ఒక్కసారిగా భారతదేశపు క్రికెట్ అభిమానుల హార్ట్ బ్రేక్ అయిపోయింది. అరే! వైభవ్ వస్తాడు, బుడ్డోడు ఆట మళ్ళీ చూడొచ్చు అనుకునే సమయానికి ఈ రకంగా అయిందేంటి అని అందరు అభిమానులు బాధపడ్డారు. అయితే దీనిపైన గనక మనం చూసినట్టయితే మన భారతదేశపు ప్రపంచ దిగ్గజాలు కూడా స్పందించారు. అయితే ఊహించని కామెంట్స్ అయితే గంభీర్ పైన చేశారు. ఎందుకనంటే హెడ్ కోచ్ గంభీర్ తన పంతం సాధించుకోవడానికి అలా చేశాడు అంటూ కొంతమంది, లేదు వైభవ్ కన్నా ముందు ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం కొంతమంది ఇలా చేశారు అంటూ కామెంట్స్ పెడుతూ వచ్చారు. ఇంతకీ మన క్రికెట్ గాడ్ సచిన్ తెండూల్కర్ ఏమన్నాడో ఒక్కసారి చూద్దాం. వైభవ్ సూర్యవంశీ మొదటగా జాతీయ జట్టులోకి అడుగు పెట్టడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి ఆటగాడి కళ జాతీయ జట్టులోకి అడుగు పెట్టడం, మంచిగా దేశం కోసం పోరాటం. అయితే ఇక్కడ వైభవ్ సూర్యవంశీకి మొదటి కళ అయితే నిజమైంది, కానీ రెండవ కళ కోసం కొద్దిగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే నిజానికి వైభవ్ ఇలా అరంగేటం చేయడాన్ని నేను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ తన ప్లేయింగ్ 11లో లేకపోవటం నాకు కూడా కొంత బాధగానే అనిపించింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే చాలా మంది ఆటగాళ్ళు గాయాల కారణంగాను, అలాగే జట్టులో వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం చాలా అంటే చాలా ప్రయత్నిస్తున్నారు. దానిలో సంజు శాంసన్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, వాళ్ళు ఐపీఎల్ ఆడిన సమయంలో గాయాలయ్యాయి. అలాగే జాతీయ జట్టుకు సంబంధించి కొన్ని సిరీస్ల్లో వాళ్ళు మళ్ళీ వాళ్ళ సత్తా చాటడం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో వాళ్ళకు అవకాశం ఇవ్వడం కరెక్ట్ అనిపించింది. కరెక్టే, వైభవ్ సూర్యవంశీ జట్టులో లేకపోవడం బాధగా అనిపించినప్పటికీ రెండవ టీ20 మ్యాచ్లో వైభవ్ని ఆడించడం పర్ఫెక్ట్ డెసిషన్ ఏమో అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. కాకపోతే ఇక్కడ అభిషేక్ శర్మ మినహాయించి ఎవ్వరూ రాణించలేదు కాబట్టి బహుశా మళ్ళీ వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ 11లో తీసుకుంటారా లేదా అనే విషయం పైన కూడా క్లారిటీ లేదు. అయితే ఇంకా తర్వాత దీని గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టులో ముఖ్యంగా ప్రాక్టీస్ సెషన్స్ మీద ఎక్కువగా ఎవరు ఫోకస్ చేయట్లేదేమో అనిపించింది. ప్రాక్టీస్ సెషన్స్లో పర్ఫెక్ట్ అనాలిసిస్ లేకపోతేనే ఈ రకంగా ఐర్లాండ్ పైన భారతదేశపు బ్యాట్స్మెన్స్ ఆడటం ఇంత దారుణంగా మనకు అనిపిస్తుంది. వైభవ్ సూర్యవంశీని కనుక ఆడించి ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకనంటే మొదటి మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ చాలా బాగా అనిపించేది. కానీ వైభవ్ సూర్యవంశీ మొదటి మ్యాచ్లో లేకపోవటం ఒక రకంగా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళకి వాళ్ళ ఒక్క వ్యూహాలను ఫలించనివ్వకుండా, అంటే వాళ్ళ వ్యూహాలు చాలా హై రేంజ్లో పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆడారు. భారత జట్టు అన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ దాన్ని రీచ్ అవ్వలేని పరిస్థితుల్లో ఇటువంటి కొన్ని నిర్ణయాలే కొన్నిసార్లు బెడిసి కొడతాయని నాకు అనిపించింది. ఎందుకనంటే ఇక్కడ వయసుతో సంబంధం లేదు, సీనియారిటీతో సంబంధం లేదు. ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళని జట్టులోకి తీసుకురావాలి. అలా అనుకుంటే మరి యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శుభమన్ గిల్ వీళ్ళందరూ చిన్న ఏజ్లో వచ్చిన వాళ్ళే. మరి వాళ్ళ ఆటను చూసే కదా రంగంలోకి దింపింది. మరి ఇప్పుడు ఎందుకు సీనియారిటీ గుర్తొచ్చిందో అర్థం కావడం లేదంటూ సెహ్వాగ్ చెప్పాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టులో ప్రస్తుతం ఏ ఆటగాడైతే బాగా ఆడటం లేదో వాళ్ళకే పదే అవకాశాలు ఇచ్చి ఫామ్ని నిలబెట్టుకోండి అని చెప్పి సిరీస్ను ఆడుకుంటున్నట్టు నాకు అనిపించింది. అది కొంతవరకు కరెక్టే. కానీ జట్టులో ఉన్న మెయిన్ ఆటగాళ్ళందరూ కూడా విఫలం అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీని రంగంలోకి దింపాలి అనేది నేను అనుకుంటున్నానని, అలా దింపితేనే బాగుంటుంది అంటూ గంభీర్కి పరోక్షంగా సూచనలు ఇచ్చాడు. అయితే మొత్తానికైతే మాత్రం కొంతమంది ఆల్రెడీ ఆటగాళ్ళు విఫలమైనా కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని కొంతమంది అనుకుంటే, మరి కొంతమంది మాత్రం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇస్తే తప్పేంటి అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.